హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం నైట్ డ్రీమ్ తో చెప్తుంటాడు, నేను నామ్ కపుల్స్ కాదు. డ్రీమ్ అంటాడు, ఏంటి మీరు కపుల్స్ కాదా? కానీ ఏదైతే నేను చూస్తానో కానీ నాకైతే అలానే అనిపిస్తుంది. మీరిద్దరు కలిసి కూర్చుంటారు, ఒకరినొకరు వినిపించుకుంటుంటారు, ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా మీరు క్యాఫేలోకి కూడా కలిసి వచ్చారు. మరి మీరు కపుల్స్ ఎలా కాదు? నువ్వు ఎందుకు ఇంత మొండి? నామ్ కేవలం కోరుకుంటుంది నువ్వు క్లియర్ చేయాలని, నువ్వు ఆమె బాయ్ ఫ్రెండా కాదా అని. నైట్ అంటాడు, ఇది నేను చేయలేను. డ్రీమ్ అంటాడు, ఎందుకు? దాని తర్వాత మనకి పాస్ట్ సీన్ ని చూపిస్తారు. ఇప్పుడైతే డ్రీమ్ నైట్ దగ్గరికి వస్తాడు. నైట్ అంటాడు, నీకేమైంది? డ్రీమ్ అంటాడు, ఏం లేదు. డ్రీమ్ అంటాడు, నువ్వు బాగున్నావా? నైట్ అంటాడు, లేదు. అప్పుడు డ్రీమ్ అంటాడు, నువ్వు టెస్ట్ లో ఇది రాసేసేయి, నువ్వు పాస్ అయిపోతావు. అప్పుడు నైట్ అంటాడు, నువ్వు నన్ను చాలా చదివించావు, అయినప్పటికీ నేను ఫెయిల్ అయిపోయాను. డ్రీమ్ అంటాడు, పర్వాలేదు, నువ్వు ఈసారి ఇలాగా రాసేయి, దీంట్లో నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇప్పుడు నైట్ అంటాడు, ఒకవేళ నువ్వు నా దగ్గర ఉండకపోతే ఇంకా ఇది చాలా బ్యాడ్ గా జరిగేది. డ్రీమ్ అంటాడు, పర్వాలేదు, ఇంకా నువ్వు ఎక్కువగా టెన్షన్ తీసుకోకు. ఇటువైపు మనం ప్రెసెంట్ లో చూస్తాం. నైట్ డ్రీమ్ తో చెప్తుంటాడు, నేను చాలా మిస్ అయ్యాను డ్రీమ్, నువ్వు ఇక్కడుండే. డ్రీమ్ అంటాడు, నైట్ నువ్వు చాలా డ్రింక్ చేసావు, నాకు అనిపిస్తుంది నువ్వు పడుకో. నైట్ అతని ఫేస్ ని టచ్ చేస్తాడు. అప్పుడు అతను అంటాడు, నువ్వు చాలా హ్యాండ్సమ్ అయ్యావు, దాంతో నువ్వు చాలా క్యూట్ గా కనబడుతున్నావు. డ్రీమ్ అంటాడు, నువ్వు చాలా డ్రంక్ లో ఉన్నావు నైట్, సో ప్లీజ్ నువ్వు ఇదంతా చెయ్యకు. అప్పుడు నైట్ అంటాడు, అయితే మరి నేను ఇది చేయగలనా? దాని తర్వాత నైట్ డ్రీమ్ కి క్లోజ్ గా వస్తూ ఉంటాడు, అతన్ని కిస్ చేస్తాడు. ఇప్పుడు అతని నెక్ మీద కూడా కిస్ చేస్తుంటాడు. దాని తర్వాత అతను డ్రీమ్ ని బెడ్ మీద పడుకోబెడతాడు. ఇప్పుడు అతను డ్రీమ్ కి కిస్ చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడు మనం చూస్తాం వాళ్ళ రూమ్ మీద ఎవరో నాక్ చేస్తారు. ఇప్పుడైతే డ్రీమ్ డోర్ ని ఓపెన్ చేస్తాడు. అక్కడ నామ్వాన్ ఉంటుంది. దాని తర్వాత డ్రీమ్ నామ్వాన్ బయట వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు నామ్వాన్ అంటుంది, నేను రేపు నైట్ తో అడుగుతాను. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, నువ్వు షూరా? ఇప్పటికీ కూడా అతను నీకు ఏం చెప్పలేదా? ఇప్పుడు నామ్వాన్ అంటుంది, నేను రియాలిటీని ఫేస్ చేయాలనుకుంటున్నాను, దానికంటే తప్ప నా దగ్గర ఏముంది? ఒకవేళ ఇలాగే నేను అతనితో ఉంటే దాని వల్ల నేను చాలా హర్ట్ అవుతాను. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, అయితే మనం దాని తర్వాత కూడా ఫ్రెండ్స్ లాగా ఉండగలమా? ఇప్పుడు నామ్వాన్ అంటుంది, హా, ఎందుకంటే మనం చాలా ఇయర్స్ నుండి ఫ్రెండ్స్ గా ఉన్నాము. ఎప్పుడైతే నువ్వు మాతో దూరంగా వెళ్ళిపోయావో ఇప్పుడు కూడా నేను నిన్ను నా బెస్ట్ ఫ్రెండే అనుకున్నాను. కానీ నేను అతన్ని ఇప్పుడు కూడా ఇష్టపడుతున్నాను. నేను అతన్ని హేట్ చేయలేను. దాని తర్వాత వాళ్ళిద్దరూ సైలెంట్ అయిపోతారు. దాని తర్వాత మనకి పాస్ట్ సీన్ ని చూపిస్తారు. ఇప్పుడైతే నైట్ డ్రీమ్ బీచ్ తీరంలో ఉంటారు. ఇప్పుడు డ్రీమ్ నైట్ తో అడుగుతాడు, నీకు బీచ్ దగ్గర స్టార్స్ ని చూడడం ఎలా అనిపిస్తుంది? ఇంకా ఇది నీకు అనిపిస్తుందా బ్యూటిఫుల్ గా ఉంది అని? ఇప్పుడు నైట్ అంటాడు, హా, ఇవి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, నేను నీకు చెప్పాను కదా, ఇప్పుడైతే మనం నైట్ లో ఇక్కడ స్టార్స్ చూస్తాము, అవి అప్పుడు చాలా బాగా అనిపిస్తాయి, ఇంకా బ్యూటిఫుల్ కూడా. ఇప్పుడు నైట్ అంటాడు, హా, ఇది నిజం. అప్పుడు డ్రీమ్ అంటాడు, నైట్ నువ్వు ఎప్పుడైనా స్టార్స్ ని ఇలాగా ముందుగా ఎప్పుడైనా చూసావా? నైట్ అంటాడు, లేదు. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, కానీ నీ పేరైతే నైట్ కదా? ఇప్పుడు నైట్ అంటాడు, అయితే ఏంటి మరి? దాని తర్వాత డ్రీమ్ తన చేతులను తన ఐస్ దగ్గర పెట్టుకుంటాడు. అప్పుడు అతను అంటాడు, నైట్ నువ్వు దీన్ని ట్రై చేయి, దీంతో నువ్వు స్టార్స్ ని ఇంకా క్లియర్ గా చూడగలవు అని. ఇటువైపు నైట్ అతని ఐస్ దగ్గర ఒక చైన్ పెడతాడు. అప్పుడు అతను అంటాడు, ఇదైతే సేమే. అప్పుడు డ్రీమ్ అతన్ని చూస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, నువ్వు రెండు చేతులను పెట్టు. దాని తర్వాత డ్రీమ్ తన చేయిని అతని ఫేస్ దగ్గర పెడతాడు. ఇప్పుడు అతను అడుగుతాడు, నీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇంకా ఇవి బ్యూటిఫుల్ గా ఉన్నాయా? అప్పుడు నైట్ డ్రీమ్ ని చూస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, హా, ఇవి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇటువైపు మనం మార్నింగ్ లో చూస్తాం. ఇప్పుడైతే డ్రీమ్ పడుకొని లేస్తాడు. అప్పుడు అతను చూస్తాడు నైట్ అతన్ని చూస్తున్నాడు అని. ఇప్పుడు నైట్ డ్రీమ్ అంటాడు, నువ్వు లేచావా? ఇప్పుడు నైట్ అంటాడు, లేదు. అయితే అప్పుడు డ్రీమ్ అంటాడు, అయితే నువ్వు మరి నీ డ్రీమ్స్ లో మాట్లాడుతున్నావా? ఇంకా నీకు తెలుసా, నిన్న నైట్ లో నువ్వు చాలా డ్రింక్ చేసావు. ఇప్పుడు నైట్ అంటాడు, అయితే మరి నేను ఏం చేశాను? డ్రీమ్ అంటాడు, ఏం లేదు, ఇది బాగుంటుంది, నీకేమి గుర్తుండకపోతే అలా చెప్పేసి అతను మళ్ళీ ఇటు తిరిగి పడుకుంటాడు. నైట్ అంటాడు, డ్రీమ్ నువ్వు ఫేస్ ని వాష్ చేసుకోవాలనుకోవడం లేదా? ఇంకా నీకు బ్రష్ చేయాలని లేదా? దాని తర్వాత డ్రీమ్ అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. అప్పుడు అతను బ్రష్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మనం చూస్తాం అక్కడ నైట్ కూడా వచ్చేస్తాడు. అప్పుడు నైట్ అంటాడు, నేను నిన్ను జాయిన్ చేయొచ్చా? దాని తర్వాత వాళ్ళిద్దరూ బ్రష్ చేస్తూ ఉంటారు. అప్పుడే నైట్ కి నామ్వాన్ నుండి మెసేజ్ వస్తుంది.
అందులో రాస్తుంది ఆమె, పద మనం బీచ్ మీద వాక్ చేయడానికి వెళ్దాం. ఇంకా నేను నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. దాని తర్వాత నైట్ వెంటనే బ్రష్ చేసుకుంటాడు. డ్రీమ్ అంటాడు, నీకేమైంది? అప్పుడు నైట్ అంటాడు, నేను నామాన్తో కలిసి బీచ్ మీద వాక్ చేయడానికి వెళ్తున్నాను, నువ్వు జోన్ తో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసుకో. డ్రీమ్ అంటాడు సరే. దాని తర్వాత నైట్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు మనం చూస్తాం, నామ్వాన్ నైట్ బీచ్ దగ్గర వాక్ చేస్తుంటారు. నామ్వాన్ అంటుంది, నైట్ మనం ఇద్దరం ఏంటి, ఇప్పటి వరకు కూడా నువ్వు షూర్ గా లేవా? సో ప్లీజ్ నువ్వు నాకు చెప్పు, నువ్వు ఎలాగ ఫీల్ అవుతావో. ఇలాగ మనకు చాలా టైం అయిపోయింది. నైట్ అంటాడు, ఐఎమ్ సారీ. నామ్వాన్ అంటుంది, నాకు అర్థమైంది, నాకు అనిపిస్తుంది మనం ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉండాలని. అప్పుడు నైట్ అంటాడు, నేను నీకు ఫస్ట్ లో చెప్పలేదు, ఐఎమ్ సారీ. అప్పుడు నామ్వాన్ అంటుంది, నువ్వు ఫోర్స్ చేసుకోకు, నువ్వు ఒక పని చేయగలవా? నైట్ అంటాడు, హా. అప్పుడు నామ్వాన్ అంటుంది, ఒకవేళ ఒక రోజు వేరే వాళ్ళ గురించి ఫీలింగ్స్ ఉంటే సో ప్లీజ్ నువ్వు నాకు చెప్పేసే. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో అతను ఎలాగ కనిపిస్తాడో. నైట్ అంటాడు సరే. దాని తర్వాత నామ్వాన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇటువైపు మనం చూస్తాం, జోన్ ఖున్ వాళ్ళ బ్యాగ్స్ ని ప్యాక్ చేసి నైట్ దగ్గరికి వస్తాను. ఖున్ అంటాడు, నైట్ నిన్న నైట్ లో నువ్వు పడుకున్నావా? ఇప్పుడు నైట్ అంటాడు, హా. అప్పుడే అక్కడ డ్రీమ్ వస్తాడు. ఖున్ అంటాడు, ఏమైనా మర్చిపోయారా? జోన్ అంటాడు, లేదు మనం ఏమీ మర్చిపోలేదు. దాని తర్వాత డ్రీమ్ నైట్ తో అంటాడు, నామ్వాన్ ఎక్కడుంది? ఇప్పుడు నైట్ అంటాడు, ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, ఆమె వెళ్ళిపోయిందా? కానీ నువ్వు ఆమెని ఎలా వెళ్ళనిచ్చావు? ఇప్పుడు నైట్ అంటాడు, నేను ముందుగానే ఆమెతో మాట్లాడేశాను. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, నువ్వు చాలా బ్యాడ్ పర్సన్ నైట్. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాని తర్వాత డ్రీమ్ నామ్వాన్ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, నువ్వు బాగున్నావా? ఇప్పుడు నామ్వాన్ అంటుంది, హా నేను బాగున్నాను. నాకు అనిపించింది ఒకవేళ నేను ఇక్కడికి వస్తే నేను అతని మనసును గెలుస్తాను అని. అప్పుడు డ్రీమ్ అంటాడు, నాకు నీ టెన్షన్ అవుతుంది నామ్వాన్. నామ్వాన్ అంటుంది, థ్యాంక్ యూ, కానీ ఇప్పుడు నేను కోరుకుంటున్నాను నేను ఒంటరిగా ఉండాలని. డ్రీమ్ అంటాడు సరే. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాని తర్వాత నామ్వాన్ నైట్ మాటలను గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇటువైపు నైట్ అతను రాసిన స్టోరీని టీచర్ కి చూపిస్తాడు. ఇప్పుడు టీచర్ అంటాడు, ఈ స్టోరీ బాగాలేదు, ఒకవేళ నువ్వు పాస్ కాకపోతే నెక్స్ట్ సెమిస్టర్ లో కూడా ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది. సో అందువల్లనే నువ్వు ఇలా ఆలోచించకు, నీకు పాస్ కావాలని నువ్వు నాకు ఏమైనా రాసి ఇవ్వకు, ఇంకా నేను నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. సో ప్లీజ్ నువ్వు ఈ ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేయి, నీకు ఇది అర్థమైందా? నైట్ అంటాడు, హా. దాని తర్వాత మనం ఫ్లాష్ బ్యాక్ లో చూస్తాం, నైట్ వాళ్ళ నాన్న నైట్ తో అంటాడు, నువ్వు లిటరేచర్ ఎందుకు చూస్ చేసావు? నైట్ అంటాడు, నేను నావెల్స్ ని రాయాలనుకుంటున్నాను, పబ్లిష్ ఇండస్ట్రీలో వర్క్ చేయాలనుకుంటున్నాను. నైట్ ఫాదర్ అంటాడు, మనకు మెషిన్స్ షాప్ ఉంది, నువ్వు మన ఫ్యామిలీ బిజినెస్ లో వర్క్ చేయొచ్చు, నీకు ఈ నావెల్స్ రాయవలసిన అవసరం లేదు, నువ్వు ఈ నావెల్స్ తో ఎక్కువ డబ్బులను సంపాదించలేదు, దీంతోనైతే నువ్వు నీ ఇంటిని నడిపించడానికి. ఇప్పుడు నైట్ అంటాడు, నేను గ్రాడ్యుయేట్ కాబోతున్నాను, నేను నా ఖర్చులను చూసుకోగలను. దాని తర్వాత నైట్ వాళ్ళ నాన్న అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు మనం ప్రెసెంట్ లో చూస్తాం, నైట్ వాళ్ళ నాన్న అంటాడు, నువ్వు గ్రాడ్యుయేట్ కూడా కాలేదు, ఇది నువ్వే చూస్ చేసుకున్నావు, ఒకవేళ నువ్వు గ్రాడ్యుయేట్ కాకపోతే అప్పుడు నువ్వు మన ఫ్యామిలీ బిజినెస్ లో వర్క్ చేయి. అప్పుడు నైట్ అంటాడు, కానీ నేను ఇది చేయాలనుకోవడం లేదు. ఇప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, అయితే మరి నువ్వు ఎందుకు బాగా స్టడీ చేయడం లేదు? ఇది బాగుండేది, నువ్వు కూడా నీ బ్రదర్ లాగా బాగుంటే అయిపో. ఇప్పుడు నైట్ అంటాడు, కానీ నేను అతను కాదు. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, నువ్వు చాలా యూస్లెస్. దాని తర్వాత నైట్ కి చాలా కోపం వస్తుంది, తను లేచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు మనం చూస్తాం, నైట్ క్యాఫేలో ఉంటాడు. అతను టేబుల్ మీద తన తలని పెట్టుకొని కూర్చొని ఉంటాడు. అప్పుడే అతని దగ్గరికి డ్రీమ్ వస్తాడు. అప్పుడు అతను అంటాడు, నైట్. దాని తర్వాత నైట్ లేస్తాడు. డ్రీమ్ అంటాడు, నీకేమైంది? నైట్ అంటాడు, నేను యూజ్లెస్, ఇలాగైతే మా నాన్న చెప్తారు. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, నువ్వు కూల్ గా ఉండు, ఇంకా నువ్వు నాంబాన్ గురించి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు, నువ్వు ఫ్రీగా ఉన్నావా? నైట్ అంటాడు, హా. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, సరే మరి నువ్వు నాతో కలిసిరా. నైట్ అంటాడు, కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాము అని. అప్పుడు డ్రీమ్ అతనికి తన చైన్ ఇస్తాడు. నైట్ అతని చైన్ పట్టుకుంటాడు. దాని తర్వాత డ్రీమ్ నైట్ ని అక్కడ నుండి తీసుకెళ్తాడు. ఇటువైపు మనం చూస్తాం, డ్రీమ్ నైట్ ని స్విమ్మింగ్ పూల్ లోకి తీసుకొస్తాడు. ఇప్పుడు నైట్ అంటాడు, అయితే నువ్వు నన్ను స్విమ్మింగ్ పూల్ లోకి తీసుకొచ్చావు, దీంతోనైతే నా స్ట్రెస్ దూరం కావడానికి. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, ఇప్పుడు నీకు ఎలా ఫీల్ అవుతుంది? ఇప్పుడు నైట్ అంటాడు, నాకు చాలా బాగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, ఇప్పుడైతే మనం ఆ పనులను చేస్తామో ఏదైతే మనకు ఇష్టం ఉంటాయో సో దాని వల్ల మన స్ట్రెస్ చాలా తగ్గుతుంది, దాని వల్ల మనకు చాలా బాగా ఫీల్ అవుతుంది. నైట్ అంటాడు, హా నాకు చాలా బాగా ఫీల్ అవుతుంది. దాని తర్వాత మనం ఫ్లాష్ బ్యాక్ లో చూస్తాం, ఎక్కడైతే డ్రీమ్ నైట్ హెయిర్ ని డ్రై చేస్తూ ఉంటాడు.
అప్పుడు డ్రీమ్ అంటూ ఉంటాడు, నువ్వు ఇప్పుడు ఇలానే చేస్తూ ఉంటావు. ఒకవేళ నీ హెల్త్ ఖరాబ్ అయితే మా నాన్న నన్ను కోపడతాడు. నేను ఎందుకు నిన్ను చాలా బాగా చూసుకోలేదు అని. నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. అసలు మా నాన్న యొక్క రియల్ సన్ ఎవరు అని, నేనా లేకపోతే నువ్వా? ఇప్పుడు నైట్ అంటాడు, అయితే ఇప్పుడు నువ్వు నన్ను చాలా బాగా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే మీ నాన్న నిన్ను కోపడద్దు అంటే దాని తర్వాత మనం ప్రెసెంట్ లో చూస్తాం. నైట్ డ్రీమ్ ని చూస్తూ ఉంటాడు. డ్రీమ్ అంటాడు, నువ్వు ఎందుకు స్మైల్ చేస్తున్నావు? పదా మనం వెళ్దాం, నువ్వు అలసిపోయావు కావచ్చు. నైట్ అంటాడు, మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఇటువైపు మనం చూస్తాం. నైట్ పోర్క్ ను ఫ్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు డ్రీమ్ అంటాడు, నువ్వు దీన్ని చాలా బాగా ఫ్రై చేయి. అప్పుడు నైట్ అంటాడు, నేను చేస్తున్నాను, కానీ ఇది నా స్ట్రెస్ ని తగ్గించడానికి ఎలా హెల్ప్ చేస్తుంది? ఇప్పుడు నైట్ అంటాడు, నువ్వు సైలెంట్ అవ్వు, నువ్వు దీని సౌండ్ ని విను. నువ్వు విన్నావా? సిజ్లింగ్ సౌండ్. ఇది నిన్ను చేరప్ చేస్తుంది. అని తర్వాత నైట్ స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, నువ్వు ఇలా నవ్వకు, నాకు తెలుసు నా జోక్స్ బాలేవు అని. జస్ట్ నేను ఏం కోరుకుంటున్నాను అంటే నువ్వు ఎమ్మి ఫుడ్ ని తిని హ్యాపీగా ఉండాలని. ఇప్పుడు నైట్ అంటాడు, థ్యాంక్ యూ. అప్పుడు డ్రీమ్ అంటాడు, ఇది కేవలం ఫుడ్, ఇందులో ఎలాంటి స్పెషల్ లేదు. ఇప్పుడు నైట్ డ్రీమ్ ని చూస్తూ ఉంటాడు. అప్పుడు అతను అంటాడు, ప్లీజ్ నువ్వు నన్ను మళ్ళీ వదిలిపెట్టి వెళ్ళకు. దాని తర్వాత డ్రీమ్ అతనికి తినిపిస్తాడు. అప్పుడు డ్రీమ్ అంటాడు, నిన్ను వదిలి నేను ఎక్కడికి కూడా వెళ్ళడం లేదు. దాని తర్వాత వాళ్ళిద్దరూ తింటూ ఉంటారు. ఇటువైపు మనం చూస్తాం. నైట్ అతని క్లాస్ లో ఉంటాడు. తను స్మైల్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అతని దగ్గర అతని ఫ్రెండ్ వస్తాడు. అప్పుడు అతను నైట్ ని చూస్తూ ఉంటాడు. అప్పుడు అతనితో అడుగుతాడు, నువ్వేం చూస్తున్నావు? ఇప్పుడు నైట్ అంటాడు, ఏం లేదు. అప్పుడు అతని ఫ్రెండ్ అంటాడు, నిన్న అయితే నువ్వు చాలా సాడ్ గా ఉండే, ఇంకా ఈ రోజు నువ్వు ఇంతలో ఎందుకు స్మైల్ చేస్తున్నావు? నామ్వాన్ తోని ప్యాచప్ చేసుకున్నావా? ఇప్పుడు నైట్ అంటాడు, లేదు, నేను నామ్వాన్ తో మాట్లాడలేదు. ఇప్పుడు అతని ఫ్రెండ్ అంటాడు, మరి అయితే ఏంటి? అయితే నువ్వు నావెల్ ని రాసేసావా? నైట్ అంటాడు, లేదు. ఇప్పుడు అతని ఫ్రెండ్ అంటాడు, అయితే నువ్వు ప్రేమలో పడ్డావా? ఇప్పుడు నైట్ అంటాడు, లేదు, కేవలం నేను ఒకటి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు అతని ఫ్రెండ్ అంటాడు, నువ్వు క్లాస్ తర్వాత మళ్ళీ క్యాఫేకి వెళ్తున్నావా? క్యాఫే ఇక్కడ నుండి అయితే చాలా దూరం, అయినప్పటికీ నువ్వు అక్కడికి డైలీ వెళ్తున్నావు. ఇప్పుడు నైట్ అంటాడు, యాక్చువల్ గా అది అంత దూరం కూడా కాదు, క్యాఫే చాలా బిజీగా ఉంటుంది, సో అందువల్లనే నేను అతనికి హెల్ప్ చేయడానికి వెళ్తున్నాను. సరే ఇప్పుడు మరి నేను వెళ్తున్నాను. ఇప్పుడు అతని ఫ్రెండ్ అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నైట్ అంటాడు, క్యాఫే. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాని తర్వాత మనం నామ్వాన్ ని చూస్తాం. ఆమె కూడా క్యాఫేలోకి వస్తుంది. దాని తర్వాత నామ్వాన్ ఖున్ దగ్గరికి వస్తుంది. అప్పుడు ఆమె అంటుంది, ఖున్. అప్పుడు ఖున్ అంటాడు, నామ్వాన్ నువ్వు ఈ రోజు కూడా ఎప్పటిలాగానే చాలా బాగా కనబడుతున్నావు. ఇప్పుడు నామ్వాన్ అంటుంది, నువ్వు కూడా. ఖున్ అంటాడు, థ్యాంక్ యూ. అప్పుడు ఖున్ అంటాడు, నువ్వు ఏం ఆర్డర్ చేయాలనుకుంటున్నావు? నేను నీకు మెన్యూ ఇచ్చేస్తాను. ఇప్పుడు నామ్వాన్ అంటుంది, పర్వాలేదు. ఇప్పుడు ఖున్ అంటాడు, పర్వాలేదు, ఇది నా తరపున, నేను నీకు మెన్యూ ఇచ్చేస్తాను. ఇప్పుడు తన అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు నామ్వాన్ అంటుంది, ఖున్ నైట్ కిచెన్ లో ఉన్నాడా? ఖున్ అంటాడు, హా. అప్పుడు నామ్వాన్ అంటుంది, నువ్వు అతన్ని ఇక్కడికి తీసుకురావచ్చా? నేను అతనితో మాట్లాడాలనుకుంటున్నాను. దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై, టేక్ కేర్.